పని తెలియదు అని నీ అడుగుటు పడలేదు. భారత్ మాతా कल्याण मेरे जहाँ झूम के भंगड़ा खा सका, आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका। కానీ అందరికి కూడా మనం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాల మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. అమ్మాయి కాశ్మీర్లోని పహల్గావ్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళిన టూరిస్టులు, అంటే భారతదేశం కాదు వివిధ దేశాల నుంచి వచ్చిన టూరిస్టుల మీద అన్యాయంగా, అక్రమంగా, పాశవికంగా పాకిస్తాన్ సపోర్టుతో ఏదైతే ఉగ్రవాదులు ముఖ్యంగా సింధూరు చెడిపేసి అక్కడ వాళ్ళని చంపడం చాలా బాధాకరం. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏదైతే ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలకు పాల్గొన్న పాకిస్తాన్, ఎందుకంటే గతంలో వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు, మళ్ళీ ఒకసారి భారతదేశం సత్తా చూపించాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే ఏదైతే ఈ ముష్కర్లు దాగి ఉన్న పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానివ్వండి, కాశ్మీర్లో ఉన్న ప్రాంతాలు కానివ్వండి, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న ప్రాంతాలన్నిటి మీద కూడా దాడి చేసేసి వాళ్ళ మీద, అంటే మళ్ళీ భారత్ జోలికి వస్తే, భారతదేశం కానీ భారతదేశ ప్రజల జోలికి వస్తే, అమాయకుల జోలికి వస్తే భారతదేశ తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా వాస్తవాలు వివరించి మరి ఈరోజు పాకిస్తాన్ పనిపట్టిన మన భారతదేశము, మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అలాగే ఏదైతే త్రివిధ దళాలకు చెందిన సైనికులు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలను ఒడ్డి ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మళ్ళీ గౌరవంగా, గతంలో కార్గిల్ కానివ్వండి, అంతకుముందు యుద్ధాలు కానివ్వండి, ఏవి చేసినా కూడా భారతదేశం జోలికి వస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి చూపడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఆ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన సైనికులు కానీ, అలాగే పహల్గావ్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కానీ అందరికి కూడా ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ విజయానికి సంకేతంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి నివాళులు అర్పించడానికే ఈరోజు మన తెలుగు రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ తిరంగ ర్యాలీని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతదేశం అంతటా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే భారతీయులలో ఒక ఉత్తేజాన్ని నింపాలి. శత్రు దేశాల పట్ల మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన మధ్యన కూడా చాలా మంది శత్రువులు వచ్చి ఉన్నారు.
సో వాళ్ళని కూడా మీరు కనిపెట్టి బయటికి పంపించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఒక ఉత్తేజం రావాలి దేశం కోసం. సైనికులే కాదు, మనం అందరం కూడా పోరాడాల్సిన టైం వచ్చినప్పుడు అందరం కూడా పాల్గొనే దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉందని చెప్పడానికి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మురళీ నాయక్ గారు ఆయన అసూలు భాషణ జరిగింది మన కోసం. మనం అందరం కూడా ఇక్కడ సేఫ్టీగా హ్యాపీగా బ్రతుకుతా ఉన్నామంటే అక్కడ బార్డర్లో సైనికులు వాళ్ళ ప్రాణాలు ఒడ్డి మనల్ని కాపాడుతూ ఉంటే మనం అందరం కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మాజీ సైనికులు కానివ్వండి, ఎన్సీసీ పిల్లలు కానివ్వండి, మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏదైతే బీజేపీ పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మిగతా ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ తిరంగా ర్యాలీని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినారు. దీని ద్వారా మిగతా ప్రజలకంతా కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా మారాలి. అవసరమైనప్పుడు అందరం కూడా దేశం కోసం పోరాడాలని చెప్పేసి తెలియజేందుకే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇటువంటి ఏదైతే మన మీద అనవసరంగా పగపట్టి భారతదేశాన్ని ఏదో చేద్దామని చూసే దేశాలు, శత్రు దేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఊపిరి వేసిపోయే దేశాలే, అవునా? కానీ కొన్ని దేశాలు, చైనా అనుకోండి, లేదా కొన్ని దేశాలు అనుకోండి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన ఏం జరగదు. భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అన్ని రంగాలలో గుర్తింపు పొందిన దేశం. అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఇట్లా మిలిటరీలో కానివ్వండి, ఏ రంగం తీసుకున్నా, ఎలక్ట్రానిక్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, అభివృద్ధి చెందుతా ఉంటే చూసి ఓడవలేక పక్కనున్న దాయాది దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి వాళ్ళు పన్నే కుట్రలు, పన్నాగాలు ఏవి చెల్లవని యుద్ధం ద్వారా తేలిపోయింది. చైనాకు సంబంధించిన యుద్ధ పరికరాలు కూడా ఏ విధంగా పనిచేసినాయో అందరూ కూడా చూసినారు. ఎవరిది ఏం చెల్లదు. భారతదేశంలో భారతీయులకు మన దేశం పట్ల ఉన్న విశ్వాసం, గౌరవం ఏ దేశానికి కూడా లేవు. ఖచ్చితంగా మనం అందరం కూడా మన దేశం కోసం పోరాడాలి, మన దేశ హక్కులన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలు చాలా మంది కూడా పాల్గొన్నారు. మీకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జోహార్ అమరవీరులు, జోహార్ అమరవీరులు, వందే వందే వందే